ఏపీలో రెండో రోజు కొనసాగుతున్న కలెక్టర్ల సమావేశం. ఐటీ, రెవెన్యూ శాఖలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష. తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్. ఏడాదిగా పేరుకుపోయిన బకాయిలే కారణమన్న ఆసుపత్రులు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పై కేటీఆర్ కసరత్తు ముమ్మరం. మధ్యాహ్నం ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణలో లొల్లి. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆధారాలు ఉన్నాయన్న బీఆర్ఎస్ నేతలు. రేపు విశాఖలో జరగనున్న జీఎస్టీ సంస్కరణ చర్చ. సదస్సులో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. తిరుమలలో నేడు టీటీడీ పాలక మండలి సమావేశం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చ. మంచిర్యాల జిల్లా రైల్వే స్టేషన్లో వందే భారత్ కు రైలు స్టాపేజీ ప్రారంభించిన మంత్రి బండి సంజయ్, మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో ఛార్జ్ షీట్ దాఖలు. డబ్బు పంపిణీలో వెంకటేష్ పాత్ర కీలకంగా పేర్కొన్న సిట్. తెలంగాణలో పెరుగుతున్న యూరియా కష్టాలు. యూరియా కోసం అన్ని జిల్లాల్లో రోడ్డెక్కుతోన్న రైతులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గర్భిణీ ప్రసవ వేదన. బురద రోడ్లో జెట్టీపై మోసుకొచ్చిన ఆదివాసీలు. రైల్వే రిజర్వేషన్ విధానంలో మరో కీలక మార్పు. ఇకపై జనరల్ రిజర్వేషన్ కు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి. సురారంలో ఎండిపోయిన మొక్కలు పట్టించుకోని అటవీ శాఖ అధికారులు. నెల్లూరు జిల్లాలో గ్రామస్తులపై ఎస్ఐ దురుసు ప్రవర్తన. సీసీ రోడ్డు నిర్మాణ విషయంలో దుర్భాషలాడారని ఫిర్యాదు. నెల్లూరు జిల్లా పెన్నా నదిలో చిక్కుకున్న 17 మంది క్షేమం. బ్యారేజ్ గేట్లను దించి ప్రవాహాన్ని నియంత్రించిన అధికారులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. నేడు రేపు రాయలసీమలో భారీ వర్షాలు. ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బస్ట్. కొట్టుకుపోయిన వాహనాలు, దుకాణాలు, ఇళ్లు ధ్వంసం. కూకట్పల్లిలో రోడ్డు ప్రమాదం. డివైడర్ను ఢీకొట్టిన కారు, ఓ వ్యక్తికి గాయాలు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో చైన్ స్నాచింగ్. ఇల్లు అద్దెకు కావాలనొచ్చి వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ. కొత్తగూడెం జిల్లాలో యూరియా కోసం రైతుల ఆందోళన. జూలూరుపాడులో బాహాబాహికి దిగిన రైతులు. తెలంగాణలో 2 మహిళలు వాగులో గల్లంతు. అశ్వరావుపేట మండలం చెన్నాపురం సమీపంలో ఘటన. నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపురంలో ఉద్రిక్తత. గీత కార్మికులపై దాడి, బైకులు ధ్వంసం. జగిత్యాల జిల్లా పొలాస గుల్లపేట మార్గంలో వ్యక్తి హత్య. మృతదేహాన్ని కాలువలో పడేసి వెళ్లిన దుండగులు. అమెరికాలో మళ్లీ టిక్ టాక్. చైనాతో డీల్ కుదిరిందన్న ట్రంప్. ఐటీ రిటర్న్ దాఖలుకు పెరిగిన గడువు. మరోసారి అవకాశం ఇచ్చిన సిబిడిటి. ఆసియా కప్ లో యూఏఈ తొలి విజయం. ఒమన్ పై 42 పరుగులతో గెలుపొందిన యూఏఈ.